హాయ్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమాన్. సో ఒక హ్యాపీ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. అంటే కొంతమందికి హ్యాపీ న్యూస్, కొంతమంది బ్యాడ్ న్యూస్. ఏంటి అంటే, సో ఇవాళ అందిన వార్త ఎన్ఎంసీ నుంచే వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా 10% రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి అని తేల్చేసింది. ఇంతకుముందు వరకు గవర్నమెంట్ కాలేజీలో ఇస్తుండేవాళ్ళు, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇచ్చారు యాక్చువల్గా. సరే, ఇప్పుడైతే రూలే పాస్ అయింది. అయితే యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ కాలేజీలో ఎప్పుడైతే 10% పెంచామో దాని ప్రకారం సీట్లను పెంచడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో అయితే సీట్లను అయితే పెంచట్లేదు. కాబట్టి ఉన్న సీట్లు అవే. అఫ్కోర్స్ యాజ్ యూజువల్గా 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 2 or 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎలాగో వస్తాయి అనుకోండి, అది డిఫరెంట్ థింగ్. సో దీనివల్ల ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ డెఫినెట్గా తగ్గబోతుంది. అంటే దాదాపుగా 500 మెడికల్ సీట్లు తేడా వస్తుంది. 500 మెడికల్ సీట్లలో ఒక్కొక్క మార్కుకి ఒక 50 మంది వేసుకున్నా సరే, లేదా అన్ని కేటగిరీలు కలిపి జనరల్ అంటున్నాం కదా, ఓపెన్ అంటున్నాం కదా. సో 10 మార్కులు డెఫినెట్గా కట్ ఆఫ్ తగ్గబోతుంది. ఈ 10 మార్కులు ఎప్పుడైతే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ తగ్గుతుందో డెఫినెట్గా రిజర్వేషన్స్కి ఒక్కొక్క రిజర్వేషన్కి ఒక 2 మార్కులు పెరగబోయే ఛాన్స్ ఉంది. సో 1 నుంచి 2 మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఒక్కొక్క కేటగిరీకి 1 నుంచి 2 మార్కులు అంటే అది పెద్ద ఫరక్ పడదు. బట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మనం 10 మార్కులు తగ్గడం అంటే ఇదే నిజంగా మన సంకల్పం గట్టిదైతే ఏదో ఒక విధంగా ప్రకృతి అండ్ దేవుడు మనకి సహకరిస్తాడు అనడానికి ఇదే కారణం. బాగా కష్టపడ్డారు, 460 వరకు వచ్చి ఆగుతున్నారు. సో మనం చెప్పిన కట్ ఆఫ్ ప్రకారం 470, 475 అనుకున్నాం. సో ఒకళ్ళు 10 మార్కులు తగ్గితే 460కే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దట్ ఈస్ గుడ్ న్యూస్ టు ఆల్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ స్మాల్ బ్యాడ్ న్యూస్ టు రిజర్వేషన్ క్యాండిడేట్స్. అదొకటి. అయితే మనం అనుకున్నట్టు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ అది డిసైడ్ అయిపోయింది. ఏపీ వాళ్ళకి 20 కాలేజెస్ అంటే 2014 ముందు ఉన్న 20 మెడికల్ కాలేజెస్కి వాళ్ళకి 15% ఓపెన్ రిజర్వేషన్ ఇవ్వబోతుంది. దాని ప్రకారంగా ఒక 130 to 150 మెడికల్ సీట్స్ తేడా వస్తుంది అనుకున్నాము. సో నేనైతే మళ్ళీ ఒక ఛానల్ ద్వారా మన సీఎం గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఒకసారి లెటర్ అయితే అందించడం జరిగింది. మన అదృష్టవశాత్తు సీఎం గారు దాన్ని చదివారు, పరిశీలనలో పెట్టారు. కాబట్టి మోస్ట్లీ మరి సీఎం గారు కూడా మనకి ఫేవర్గా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఛాన్సెస్ అయితే ఇంకా పోలేదు. డెఫినెట్గా ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి, ఇంకా కౌన్సిలింగ్ టైం కూడా ఉంది కాబట్టి దాని తర్వాత ఒక స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో దానివల్ల అక్కడ ఆ సీట్స్ కూడా మనకి పెరిగితే కనుక చాలామంది తెలంగాణ విద్యార్థులకి బెనిఫిట్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవే, దానికోసం అయితే మీరు చాలా దూరంలో ఉంటే కనుక లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకండి. ఒకవేళ మీ యొక్క సంకల్పం డెఫినెట్గా ఎంబీబీఎస్ కావాలి అనుకుంటే కనుక దేనికి ఆలోచించకండి. మనమైతే ఫస్ట్ నుంచి లాంగ్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో యూ కెన్ కమ్ హియర్ అండ్ జాయిన్. అండ్ మీకు కొన్ని మిరకిల్స్ కూడా చూపిస్తాను. డాక్టర్స్ మెడికల్ అకాడమీ సాధించిన మిరకిల్స్ కూడా చూపిస్తాను. సో మీకు ఎట్లాగో తెలుసు, 400 పైన మనకి 180 మందికి పైన 400 పైన మార్కులు వస్తున్నాయి. సో ఎంతమంది మెడికల్ సీట్స్ వస్తాయి అనేది ఆఫ్టర్ గెటింగ్ ఎస్పెషల్లీ మార్క్స్ యూ కెన్ సే. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.